హాయ్ ఎవ్రీవన్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 23 జూలై 2024 న్యూస్ పేపర్లో ఉన్న కొన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడ రాయడం జరిగింది. మొదటగా, విశాఖ నగరాన్ని ఫిన్టెక్ హబ్గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం ప్రకటన. ఏపీ సీఎం చెప్పిన P4 పాలసీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. 2036 ఒలింపిక్స్కు బిడ్ వేయనున్న భారత ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్పై వడ్డీ రేటు 8.25%. సహజీవనం చేస్తున్న పురుషుడిపై క్రూరత్వం చట్టం 498A వర్తించదు, అది భర్తకు మాత్రమే వర్తిస్తుంది. కేరళ హైకోర్టు ప్రకటన. మత స్వేచ్ఛ అంటే మత మార్పిడి చేసే హక్కు కాదు. అలహాబాద్ హైకోర్టు. యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్ క్యాంపెయిన్లో భాగంగా సుప్రీంకోర్టులో మల్టీ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించిన CJI జస్టిస్ చంద్రచూడ్. ఫిలింఫేర్ అవార్డులు. సౌత్ ఇండియా అవార్డులు. ఉత్తమ చిత్రం RRR, ఇది తెలుగు చిత్రం. ఉత్తమ దర్శకుడు రాజమౌళి. ఉత్తమ నటుడు రామ్ చరణ్ NTR. ఉత్తమ నటి సాయి పల్లవి విరాట పర్వం సినిమా నుంచి. ఉత్తమ గేయ రచయిత సీతారామశాస్త్రి సీతారామం సినిమా నుండి. 2024 గ్రోహ్ అరూన్ ఇండియా రియల్ ఎస్టేట్ 100 జాబితాలో 2 తెలుగు కంపెనీలు. అపర్ణ ఎస్టేట్స్ NCL లిమిటెడ్. ఇండియాలో టాప్ DLF కంపెనీ, దీనికి రాజీవ్ సింగ్ అధినేత. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఆత్మహత్యలు భారత్లోనే. మాజీ అగ్నివీరులకు CISFలో 10% రిజర్వేషన్లు. CISF డైరెక్టర్ జనరల్ నేనా సింగ్. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్ IPS. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ DG హరీష్ కుమార్ గుప్తా. ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులతో గడిపేందుకు సెలవులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ప్రణాళికా శాఖ మంత్రి రావ్ ఇంద్రజిత్. ఒరిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ BJP. ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది. నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి. వీరిద్దరూ కూడా హై స్కూల్ మేట్స్. థ్యాంక్ యూ. నా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.